ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘ విశ్వాసులారా, అనేక మంది ఈ యూట్యూబ్ను వీక్షిస్తున్న వారందరికీ ప్రభు కృప తోడైండునుగాక. ఈ సమయంలో మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి మనందరి నిమిత్తం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్తాను. ప్రేమస్వరూపి యేసు ప్రభువా, నమ్మకస్తుడైన మా దేవా, ఈ సమయంలో నీ పిల్లలతో నీ విలువైన మాటలు అందించి మా అందరినీ కూడా నీ వాక్యం ద్వారా స్థిరపరచమని, బలపరచమని, సిద్ధపరచమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, ఆఖరి కాలంలో ఉన్నాం. ఇవి ఆఖరి దినాలు. వరదలు, బీభత్సమైనటువంటి భూకంపాలు, అనేక యుద్ధాలు ప్రపంచంలో తాండవమాడుతున్నాయి. మనుషులు స్వార్థముతో నిండి ఒకరినొకరు మోసం చేసుకునే స్థాయిలో, ఒకరికొకరికి అన్యాయం చేసుకునే స్థితిలో ఉన్న లోకంలో ఇది కాలంలో ఉన్నాం మనం. ఇది ఆఖరి కాలం అంటానికి ఇవే రుజువులని ప్రభు మనకి సూచించారు. ఈ సమయంలో, ఈ ఆఖరి కాలంలో మనిషి దేని గురించి ఆలోచించాలో, ఏం చేయాలో అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి శరీర సంబంధమైన ఆలోచనలతో మాత్రమే ఇక్కడ నేను శాశ్వతం అనుకుంటూ, ఇదే నాకు నిత్యమని, ఇదే నాకు నిత్యమని, ఇదే నాకు సమస్తమును ఆధారమని, దీనివల్లనే నా జీవితమని మానవుడు ఊహించుకుంటూ దైవ చిత్తానికి సిద్ధం లేకుండా శరీర కార్యముల ద్వారా శరీర చిత్తమైనటువంటి ఆలోచనలతో, శరీర కోరికలతో బ్రతుకుచు దివ్యమైన దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని కేవలం శరీర కార్యాలకి వాడుకుంటున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని బైబిల్ని అనుసరించే కానీ తెలియలేదు నాకు, మీకు కూడా. ఇప్పుడు బైబిల్ని అనుసరిస్తున్నాం, దేవుడి యొక్క వాక్యము, దేవుని చెప్పే మాటలను మనం అనుసరిస్తున్నాం కనుక మనకు ఆటోమేటిక్గా దైవ జ్ఞానము, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎంతో కొంత పాపాన్ని జయించటానికి మనకు బలం ఉంది. ఈ బలమే వాక్యం. పాపాన్ని జయించే శక్తి ఏంటంటే వాక్యమే. వాక్యం అనే కత్తితో పాపం అనేటువంటి శత్రువుని జయించాలి మనం. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్పబోయే మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి పదవులు, సిరులు, సంపదలు కూడా అల్పకాల పాప భాగమే. పాప భోగాలు ఇవన్నీ కూడా పాపానికి లాగుతాయి. ధనం లేకపోతే పాపం చేయడు మనిషి, మోసం చేయడు. ఎందుకంటే ధనం లేకపోతే దొంగ అవుతాడనే మాట వేస్ట్. ధనము లేకపోతే కష్టపడి బ్రతకటానికి రెక్కలు ఇచ్చాడు దేవుడు. అయితే దొంగలాగే బ్రతుకుతాడు. వాడు ఉన్నా లేకపోయినా, అన్నీ కలిగి ఉన్నా దొంగలాగే బ్రతుకుతాడు. కానీ దేవుని చిత్తం అది కాదు. రెక్కలు ఇచ్చాడు, నాకు ఇది ఆస్తి. ప్రతి దినము కూడా ప్రభువు నా రెక్కలకు ఆరోగ్యాన్ని ఇస్తే నేను కష్టపడి బ్రతుకుతూ 10 మందికి సహకరించగలననే ఒక మంచి ఆలోచన దైవ చిత్తం. కానీ మనిషి ఏంటంటే, కాళ్ళు చేయలేకపోయినా పర్లేదు, డబ్బుంటే చాలు అనుకుంటున్నాడు. తెలివి తక్కువ జీవితం అంటే ఇదే. ఎందుకంటే అది బుద్ధి లేని జీవితం అన్నమాట. ధనము మనిషిని సుఖపెట్టదు, సంతోషపెట్టదు. ధనం ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారని మీరు అనుకుంటే మీ మూర్ఖత్వం, మీ పొరపాటే. డబ్బు మనిషిని సంతోషపెట్టదు. సంతోషం అనేటువంటి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది. ధనము, బంగారము, ఈ లోకంలో ఉన్నవన్నీ ఇచ్చే సంతోషము అదంతా నటన లాంటిది, కల్పన లాంటిది. కాబట్టి హెబ్రీ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదవబోతున్నాం. మోషే అనేటువంటి మహాభక్తుడు ఒకప్పుడు ఆయన రాజకుమారుడిగా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. తల్లి దగ్గర పాలు విడిచి వరకు 3 సంవత్సరాల వరకు తల్లి దగ్గర బ్రతికాడు. ఎందుకంటే 3 అని నేను ఎందుకన్నానంటే, పాలు విడిచి వరకు తల్లి దగ్గర పెంచడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత నీటిలో నుంచి తీసినటువంటి తల్లి రాజకుమార్తె
ఆమె పెంపకంలోను, రాజ్య పరిస్థితుల్లోనూ, రాజ్యరకంలోనూ, అలాగే విద్యాబుద్ధుల్లోనూ, ఐగుప్తు యొక్క జ్ఞానంలోను, ఐగుప్తు యొక్క విద్యల్లోనూ పెరిగాడు. రాజు ఎలాగుండాలో, రాజకుమారుడు ఏ విధంగా నడుచుకోవాలో, రాజుల్లో ఏ విధంగా ఉండాలో, మానవ జాతికి ఏ విధమైనటువంటి పరిపాలన అందించాలో ఇవన్నీ కూడా నేర్చుకున్నవాడు. యుద్ధం చేయటంలో ప్రవీణుడు. చాలా చాలా చక్కటి నగరాలు నిర్మించే మంచి ఇంజనీర్ కూడా. అటువంటి యొక్క మోషే రాజకుమారుడుగా ఉండి రాజకుమార్తెకి భర్త అవ్వటానికి ఏమాత్రమును ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే క్రీస్తుకిని లోకానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఈ లోకం ఇచ్చే సుఖము స్వర్గంలాగే ఉంటుంది కానీ కొద్ది కాలమే కదా. ధనం అవ్వచ్చు, రాజ్యం అవ్వచ్చు, పరిపాలన అవ్వచ్చు, అధికారాలు అవ్వచ్చు, కొద్ది కాలం మాత్రమే నీకు. అంటే అవి ఎప్పుడు ఉన్నా నువ్వు కొద్ది కాలం ఉంటావు. ఇది మర్చిపోతున్నాడు మనిషి. నేను ఉండేది కొద్ది కాలము, ఈ కాలము నేను ఏ విధంగా ముగించాలి, ఎంతవరకు ఈ భూమి మీద నేను జీవించాలి, ఏ విధంగా నా జీవితాన్ని నన్ను సృష్టించిన వానికి అప్పగించుకోవాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చూపించారు. ఆఖరి క్షణం వరకు, అంటే 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికి, ఆ 3 సంవత్సరాలు స్వార్థ ప్రకటించి 3 సంవత్సరాల నరలో ఆయన సిలువేయబడటం జరిగింది. ఆయన బ్రతికినటువంటి 33 సంవత్సరాల్లో ఎక్కడా పాపం చేసినట్లు కానీ, స్వార్థంతో బ్రతికినట్లు కానీ, మోసం చేసినట్లు కానీ, ఎవరిని బాధ పెట్టినట్లు కానీ లేదు. అందరినీ స్వస్థపరిచి అందరికీ మేలు చేసి, తప్పు చేసిన వాళ్ళని ఇది తప్పు అని నిలదీశాడు. అది కూడా తప్పు చేసేవాళ్ళకి అది బాధే. దొంగను దొంగ అంటే వాడికి బాధే, వ్యభిచారిని వ్యభిచారంటే మీకు బాధే, వాళ్ళకి బాధే. కానీ ఇక్కడ తప్పు చేసేవాళ్ళని మాత్రము ఇది తప్పు అని ఖండించాడు. శాస్త్రుల్ని, పరిచయుల్ని, వీళ్ళందరినీ కూడా అయ్యో మీరు గుడ్డివారు అని చెప్పాడు, మీరు వేషధారులు అని చెప్పాడు. అది వాళ్ళకి చాలా బాధ కలిగింది. అది సిలువేయబడటానికి కూడా కారణమైంది. ఆ కారణము మన పాపాల నిమిత్తం అని కూడా మనం గ్రహించవచ్చు. పాపాల నిమిత్తమే ఆయన ఈ లోకానికి సిలువేయబడి రక్తము కార్చటానికి, బలి పశువుగా అప్పగించబడటానికి వచ్చారు. అయితే ఆయన పలికిన మాటలు ఆఖరి క్షణంలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, అంటే సమస్తము నువ్వు చెప్పినట్లుగా చేశాను, నీకు ఇష్టమైనట్లుగా నడిచాను. ఇప్పుడు అన్నాడు ఒక మాట ఏంటంటే సమాప్తమైనది అన్నాడు. సిలువ మీద పలికిన మాటల్లో సమాప్తమైనది అన్నాడు. అంటే నేనంత బాగా కరెక్ట్గా చేశాను అని తన మనసులో తాను రూఢిగా చెప్పగలిగేటంత ధైర్యం కలిగిన వాడు యేసు ప్రభు. ఈనాడు భక్తులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, సేవకులుగా ఉన్నవాళ్ళు, అనేక రకాలుగా ఉన్నవాళ్ళు అందరము కూడా నేను బాగా నా పని ముగించాను, లేదా బాగా ఈ రోజు పూర్తి చేశాను, ఏ పాపం లేకుండా ఈ రోజు గడిపానని దమ్ముండి మాట్లాడే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అంటే భూమి మీద ఒక్కరు లేరు. ఏదో ఒక పాపానికి బానిస, ఒక అబద్ధమో, ఏదో ఒక చెడు స్వభావానికో, ఏదో మంచి చెడు ఆలోచనకో బానిసై పాపంతోనే ప్రతిరోజు ముగిస్తున్నావు నువ్వు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నా ప్రియ సహోదరి, సహోదరుడా, పాపం వలన వచ్చే జీతము మరణం. ఏ మరణం అంటే ఇక్కడ శారీరకంగా చనిపోయే మరణం గురించి అసలు దానికి పట్టింపు లేదు. ఎందుకంటే అందరము మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా చనిపోతారు. అది ఆదాము గారు తెచ్చారు కనుక. కానీ ఇంకో భయంకరమైన మరణం ఉంది, అది అగ్నిగుండం, నిత్య నరకం. ఆ నరకములోనికి వెళ్లకుండా తప్పించటం కోసమే ఆ పుణ్యమూర్తి అయిన దేవుడు ఈ లోకానికి తన రక్తాన్ని పుణ్యం చేయటానికి నరరూపిగా అవతరించి బలిపశువుగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని నీకు నాకు ప్రాణభిక్ష పెట్టాడు, స్వర్గానికి వెళ్ళే దారి చూపించాడు. అదే మార్గం. కాబట్టి ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఇది నాది అది నాది అని అన్నీ నీయే అనుకుంటూ నువ్వు శరీర సంబంధమైన జీవితంతో కనుక బ్రతికినట్లయితే ఖచ్చితంగా నీ బ్రతుకు ఒక నరకానికి వెళ్ళటానికి మంచి దారి వెతుక్కుంటున్నామని గుర్తుంచుకో.
లేదు, దేవుని చిత్త ప్రకారంగా నేను నడుస్తాను, నేను ఉండేది భూమి మీద ఉండేది కొద్ది కాలము, ఈ కొద్ది కాలము ఒక మంచి బ్రతుకు బ్రతికి నాకున్న దాంట్లో కొంత ఉపయోగపడేటట్లు దేవునికి, కొంత ప్రజలకి, నా కుటుంబానికి ఉపయోగపడుతూ నా జీవితాన్ని పూర్తి చేసుకుని నా దేవునికి మంచి దాసుడిగా, మంచి విశ్వాసగా, మంచి బిడ్డగా సమర్పణ కలిగి బ్రతకటానికి నేను ఈ లోకంలో ఉన్నాను, ఈ దినములు నా ప్రభువు కోసం బ్రతుకుతానని ఒక ఆలోచన నీ జీవితంలో ఉండి ఖచ్చితంగా నీవు స్వర్గం ఉన్నదని, నేను పరలోకానికి వెళ్ళాలని, నేను ఒక దైవ కుమారుడని, దేవుడు నన్ను రక్షించాడని పూర్తిగా విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీకు స్వర్గం దొరుకుతుంది. లేదా నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని మూటలు కట్టినా మూటలాగే ఉంటాయి, నీ మాటలాగే ఉంటాయి. నీ ప్రవర్తన అంతా కూడా నేను ఎక్కడికి తీసుకెళ్లాలో 2 దారుల్లో నిన్ను నిలబెడుతుంది. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే స్వర్గం, లేని ఎడల నరకం. ఒకవేళ ఈ యవనత్వాన్ని బట్టో, లేకపోతే ఉన్న ధనాన్ని బట్టో, పవర్ను బట్టో నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావేమో. నువ్వు ఎవరైనా సరే, క్రైస్తవుడు అయినా సరే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండకపోతే పరలోకానికి నీకు ఛాన్సే లేదు, పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. నిత్య నరకంలో నిత్యము కాలాలి. అందుచేత సంపాదించు, కష్టపడి, కానీ అది అన్యాయంతో కాదు, యథార్థంగా ఉండు, మంచిగా ఉండు. ఆ కష్టార్జితాన్ని మూటలు కట్టుకుని మూట పెట్టుకుని దాచుకుంటానికి కాదు. ఒక దీపం లాంటి వ్యక్తివి నువ్వు, ఒక ఉప్పు లాంటి వ్యక్తివి నువ్వు ఈ లోకంలో. దీపం అంటే అది వెలిగితే 10 మందికి దారి చూపించి వెలిగిస్తుంది. అలాగే నీవు సమృద్ధితో ఉంటే నలుగురికి నువ్వు ఉపయోగపడాలి, నలుగురు సంతోషించాలి. నీ ఒక్కడవే సంతోషించడం కోసం నీకు ఎవడైనా గుర్తుంచుకో, ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ రాజకుమారుడిగా ఎదిగినటువంటి మోసే గురించి అక్కడ విశ్వాసం అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు ఎందుకు? ఈ లోకభోగాలను అనుభవిందామనా? పాపభోగాల కోసమా? క్రొత్త నిబంధన నీ పాపభోగాల కోసం చెప్పట్లేదు. క్రొత్త నిబంధన అంతా కూడా నువ్వు పరలోకం వెతకాలి. పాత నిబంధనలో కూడా అబ్రహాము 300 మంది పనివారు ఉన్నారు, ఇంట పుట్టిన వారు ఉన్నారు, అతని ఇంట పుట్టిన దాసులు దాసీలు ఎంతోమంది అతనికి సహకారులు ఉన్నారు. ఒక రాజుగా ఉన్నాడు, 5 రాజుల్ని జయించినవాడు. అయితే అబ్రహాము ఒక గుడారంలో నివసించాడని, పునాదులు గల పట్టణం కొరకు కనిపెట్టాడని రాయబడి ఉంది ఇదే హెబ్రీ పత్రికలో. ఇవి మీకేదో కాలక్షేపణగానో, లేకపోతే పౌలు గారి మాటలు చాలామందికి కొన్ని రకాలుగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఇందులో చాలా గొప్ప సత్యం ఉంది. ఇది నిజం. కాబట్టి దైవవాక్యము దేవుడి ప్రేరేపణల ద్వారా, దేవుడు చూపించినటువంటి దర్శనముల ద్వారా మానవులకు అందించడానికి దేవుడు కొందరిని వాడుకుని ఆ మాటల ద్వారా మనందరినీ మంచి దారిలో నడిపించడానికి ప్లాన్ చేసిందే బైబిల్. అది దేవుని యొక్క మార్గం, ఇదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అభిషేకం అంతా బైబిల్లో ఉంది. కానీ దెయ్యము, లోకాన్ని పట్టిన దెయ్యము నిన్ను బైబిల్ని ముట్టుకునేది. ఇంకా అడ్డమైన దారి పోయేటప్పుడు రాలిని కింద పడిన కాగితం మొక్కను చదవాలంటే ఇష్టపడతావు, కానీ బైబిల్ అంటే నీకు భయం. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడికి భయం, పాపానికి భయం. పాపము నీలో ఉన్న పాప పురుషుడైన దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడికి నీ బైబిల్ ముట్టుకుంటే నువ్వు ఆ దుష్టుడిని జయింతావు, వాడిని ఓడింతావు, వాడిని అదిరింతావు. కాబట్టి బైబిల్ ముట్టుకుంటే ఈ కత్తి నీకు దొరకకుండా కాపాడుకుంటున్నాడు, తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 24వ వచనం 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి, చూడండి ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట, ఐగుప్తి ధనము కంటే. ఇప్పుడు రాజులందరూ ఐగుప్తులోనే, వాళ్ళందరూ అధికారులందరూ ఐగుప్తు వారులే. మన వాళ్ళు ఈ ఇశ్రాయేలీలందరూ కూడా బానిసలు, పని చేసేవాళ్ళు మాత్రమే. ఇంటి పని, వంట పని, అన్ని పనులు ఈ సైనికులుగా కానీ అన్నింటిలో కూడా వీళ్ళు ఉన్నారు అక్కడ. అందుకు మాత్రం ఉపయోగపడుతున్నారు, కానీ పదవి చేయటానికి వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే ధనం వాళ్ళది, రాజ్యం వాళ్ళది, అన్నీ వాళ్ళవి, వీళ్ళు బానిసలు. ఈ భూమి మీద మనం కూడా క్రీస్తు నిమిత్తమై బానిసలుగా ఉన్నాం ఇక్కడ. స్తోత్రం. ఇక్కడ ఎవరికి బానిసవంటే నువ్వు లోకానికి కాదు, క్రీస్తుకు బానిసగా ఉండాలి. యేసు ప్రభువుకు నువ్వు బానిసగా ఉండాలి. అంటే ఆయన చెప్పినట్లు నడిచే దాసుడిగా,
ఒక పాలేరుగా ఉండాలి నువ్వు. ఆ తర్వాత రాజుగా, ఆయన కుమారుడిగా అధికారం సంపాదించుకోవాలి. మంచి ప్రవర్తన ద్వారానే ఒక యజమానుడి దగ్గర దాసుడు యజమానుడి స్థాయికి వెళ్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తనే నీ యజమానుడిని అంత మెప్పించి, పోతిఫర్ యోసేపుకి ఎటువంటి అధికారం ఇచ్చాడు, ఫరో యోసేపుకి ఎటువంటి అధికారం ఇచ్చాడు, అలాగే నీ రాజైన యేసు నీకు అటువంటి గొప్ప అధికారాలతో నిలబెట్టడానికి, తన రాజ్యం మీద నీకు అధికారం ఇచ్చి నిన్ను నడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ చదివిన మాటలు మనం గమనిద్దాం, చదువుదాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు, ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక ధనము బాగా నీకు ధనం ఉండొచ్చు, లేకపోతే ఈ లోకంలో నీ కూడా 10 మంది స్నేహితులు ఉండొచ్చు, కులం ఉండొచ్చు, అండబలము కండబలము, నీ ధనబలము భూమి మీద ఎక్కడే ఉండిపోతాయి. నువ్వు మాత్రం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి. అటు స్వర్గమా ఇటు నరకమా నిర్ణయించుకో. ఎందుకంటే అలాగే చెప్తారు అనుకుంటున్నావేమో, అలాగే ఉన్నాయి అందరూ అలాగే చెప్తున్నారులే అనుకుంటున్నావేమో. నేను చెబుతున్నాను, నేను సిద్ధపడటానికి ప్రతిరోజు భయముతో ప్రయత్నిస్తున్నాను. అన్నీ ఉన్నా అన్నిటిని పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాను. ప్రభు వైపు చూడాలంటే ఈ లోకంలో ఉన్న కోరికల్ని, అల్ప భాగాలను విడిచిపెట్టి అల్ప భోగాలి, శాశ్వత భోగాలు కాదు. ఒకవేళ నీకు ధనం ఉండొచ్చు, అది శాశ్వత భోగం కాదు. కొంతకాలం నువ్వు తినగలవు, తర్వాత నీ పళ్ళు ఊడిపోవటము, నీకు ముసలితనం రావటం, నీకు షుగర్ జబ్బు రావటం, నీకు బీపీ జబ్బు రావటం, అన్నిటిని కూడా నేను నాటంకపరచడానికి ఎన్నో నీ కోసం కాసికలు ఉన్నాయి. అల్పకాల భోగమే ఇది. అందుకే దావీదు అంటున్నాడు, మోసే కీర్తనలో, మోసే రాసిన కీర్తన దావీదు గ్రంథంలో రాయబడింది 90వ కీర్తనలో, మనుషుడు బ్రతికేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను ఆయాసము దుఃఖమే. నీ బ్రతుకు ఆలోచించావా? ధనం ఉందా అనుకుంటున్నావా? మెడ నిండా బంగారం ఉందా? ఇంట్లో బాగా అన్నీ ఉన్నాయా? అయినా నువ్వు బ్రతికేది భోగం. నీ భోగం అంతా అల్పకాలమే. నీ మెడలో బంగారం పగలేసుకుంటూ అసలు నైట్ తీసి పక్కన వేసుకోవాల్సిందే కదా. పగలైంది ఎందుకు వేసుకుంటావు? గొప్పగా వేసుకుంటున్నావు నువ్వు. అవసరం ఏంటి అది నీకు? అది నీ మెడలో వేసుకుంటే ఏమన్నా నీకు ఏమన్నా పెద్ద కిరీటం పెడుతుంది అనుకుంటున్నావా? దొంగలను తీసుకొచ్చి నీ ఇంటికాడ పెడుతుంది. వాటి మీదే మనసు పెడుతున్నావు. కానీ నిన్ను రక్షించే దేవుని మాటలు నీ మెడలో అలంకారంగా ఉండాలని సామెతల గ్రంథం చెప్తుంటే నీ మెడలో ఆ మాటలు లేవే, నీ మనసులో ఆ మాటలు ఉండవే. విశ్వాసం అని పేరు. ప్రార్థన చేసేస్తావు, అది ఒక్కటే వచ్చు నీకు. పాటలు పాడేస్తావు, అది కూడా నీకు బాగా వచ్చు. పాటలు ఎలా పాడాలో పాడేయగలవు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ అల్పపాల భోగం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? స్వర్గం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభువు నిన్ను తీసుకెళ్ళవలసిన రాజ్యాన్ని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒకసారి ఈ సమయంలో ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రతి తల్లికి, ప్రతి సహోదరుడికి నేను చెప్తున్నాను, ప్రతి చెల్లికి నేను చెప్తున్నాను. ఏంటంటే ఇది అల్పకాల భోగం. అయితే నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? రోమపత్రిక మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. 5వ వచనం చూసినప్పుడు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. నువ్వు ఏ అనుసారివి? ఇక్కడ రాజభోగం చూడండి, ఇక్కడ రాయబడింది. మోసే గురించి ఏం రాయబడింది తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నా కుమారుడినని అనరా బాబు నువ్వు, నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడినని నువ్వు చెబితే నువ్వు రాజు అవుతావని చెప్తుంటే వాళ్ళు, ఈ అల్పకాల భోగం నాకెందుకు? శాశ్వత ధనము క్రీస్తులో ఉంది, శాశ్వత రాజ్యంలో నేను రాజునవ్వాలి. ఇక్కడ నేను రాజ్యరకం చేసి ఎంతో కాలం ఉండను కదా, ఈ రాజ్యరకం నాకెందుకు? ఈ 5 సంవత్సరాల పరిపాలన కోసం ఇన్ని తప్పులు నాకెందుకు? లేకపోతే ఎలాంటి ఇట్ల కోసం కాదు నా బ్రతుకు. నా భోగమంతా నిత్య రాజ్యంలో నిత్యానందంతో యుగాలు ఈ క్రీస్తుతో కూడా రాజ్యమేలే భాగ్యం కోరుకుంటున్నాను నేను అని మోసే అక్కడ రాజకుమార్తెకి కుమారుడిగా ఇష్టపడలేదంట. నేను దాసుడినని, నేను హెబ్రీ సంతానమని, నేను దాసుల కుటుంబంలో వాడినని చెప్పాడే కానీ
నేను రాజుని, రాజకుమార్తెగా ఉంటాను, రాజకుమార్తెకి నేను కుమారుడిగా ఉండి రాజ్యం వెళ్తానని, రాజకుమార్తెలను పెళ్లి చేసుకుంటానని అతడు ఊహించలేదు. అసలు ఆ విషయాన్ని పలకలేదంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయమో. కళ్ళ ముందు అన్ని ఆఫర్లో ఉన్నాయి, అతని కళ్ళ ముందు అతనికి ఒక పదవి రెడీగా ఉంది, ఆ రాజ్యానికే రాజుగా, ఆ ప్రజలందరినీ పరిపాలించే రాజు అంటున్నాడు. నువ్వు ఈ రాజుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించి ప్రజలందరినీ నువ్వు పరిపాలించుకోవచ్చు కదా, నీ ప్రజలను మంచిగా చూసుకోవచ్చు కదా అన్నాడు. ఆ పరిపాలనతో నేను ఆ ప్రజలను మంచిగా చూడడం అది కరెక్ట్ కాదు. నా దేవుని కోసం, నా దేవుని ప్రజల కోసం నిందలు అనుభవించడానికి నేను ఈ లోకంలో ఉన్నానని నాకు అర్థమైంది. నా పిలిపేది. నేను ఇక్కడ భోగాలు వెళ్ళబోయటానికి కాదు, ఇది అల్పకాలం, ఇది కొద్ది కాలం. నేను నా బ్రతుకంతా దేవుని దృష్టికి లేనట్టే ఉంది. అలాంటిది ఈ కాలాన్ని కొంచెమైనా ఆ దేవుని కోసం వినియోగించడానికి నేను భూమి మీద ఉన్నానని మోసే చెప్తున్నాడు. అంచేత ఈ రోమపత్రిక మనం చదివినప్పుడు కూడా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ మాటలు మనం మనసులో పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మా వాక్యం అంతా మనం వింటున్నాం, వాక్యం అంతా మీరు ఎరుగుదురు. 4-5 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు. చాలా చక్కగా దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగి ఏ మాట చెప్పినా వెంటనే బైబిల్ తెరిచి చదవగలిగిన వాళ్ళు మీరు ఉన్నారు. మిమ్మల్ని ఏం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. కానీ చదవటానికి, వినటానికి మాత్రమేనా, దాన్ని అనుసరించటానికి, నిజమని గ్రహించటానికి, దాని నిమిత్తమై నువ్వు సిద్ధపడటానికి ఏమన్నా కొంచెమైన ఆలోచన ఉందా? ఆలోచించమని ఈరోజు నేను నా ప్రియ సహోదరులు చూసేవారికి, వినేవారికి ఈ హెచ్చరికలు, ఈ మాటలు నేను చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు? రోమపత్రిక 8:5 నుండి మనం చూసినప్పుడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడుతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. కాబట్టి నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? దేని మీద మనసు పెట్టి భూమి మీద బ్రతుకుతున్నావు? తెలియక, వాక్యం ఎరగక, క్రీస్తుని ఎరగక నువ్వు పొరపాట్లు చేస్తుంటే, లేదా ఈ లోకానుసారంగా ఆలోచించుంటే, ఈ లోకమే శాశ్వతం అనుకుని ఉంటే చిగ్గుపడు. ఎందుకంటే ఇదంతా ఇక్కడే ఉంటుంది, నువ్వు ఉండవు కదా. మన పితరుల నాటి నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు కదా. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొందరు దేంతో వెళ్ళారు తెలుసా? శాశ్వత భోగం సంపాదించుకోవటానికి భూమి మీద శ్రమలు అనుభవించారు. క్రీస్తు నిమిత్తం, నీ నిమిత్తము మోసాలు చేసో, నీ పిల్లల కోసం శ్రమపడు, పరలోకానికి వెళ్ళి నేను ఎంతో శ్రమపడి వచ్చానటానికి దారి లేదు. క్రీస్తు నిమిత్తమై శ్రమపడు వారికి మాత్రమే పరలోకంలో దారి ఉంది. స్తోత్రం. క్రీస్తు నిమిత్తమై శ్రమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. యేసు ప్రభువును నమ్ముకుంటే చాలు, నీ కులమే నిన్ను శ్రమ పెడుతుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే చాలు, నీ కోరికలు నిన్ను శ్రమ పెడతాయి, నీ మనసు నిన్ను శ్రమ పెడుతుంది. ఆ శ్రమలన్నిటిలో నువ్వు జయించాలి. స్తోత్రం. మోసే జయించాడు. మోసే జయించి అతడు గొప్ప విశ్వాసంతో నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు. దేవుని చేత అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని అనిపించుకోగలిగాడు. నీకుందా? సంఘంలో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థనలో నమ్మకంగా చేస్తున్నావా? వాక్యాన్ని అసలు నమ్మకంగా, వాక్యం వెంటనే తప్ప దాన్ని నమ్ముతున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? ఈ విషయాలు నువ్వు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభువు నీకు అటువంటి మనసు ఇవ్వాలని ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దయతో నా మాటల్ని వదిలిపెట్టొద్దు. ఇవి నాయి కాదు కదా, దేవుని మాటలు. బైబిల్ స్పష్టంగా చదువుకోండి, చక్కగా చదవండి. చదివేయటమే కాదు, చదువుతున్న దాన్ని గ్రహించండి. నువ్వు దేవుని కోసం బ్రతుకు, నీ పిల్లల కోసం బ్రతుకు చాలు. వాళ్ళ బ్రతుకు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇక దేవుని కోసం బ్రతుకు. అల్పకాల భోగాలు అల్పకాలమే. నీకున్న ధనము ఘనమత, నీ బంధువులు మిత్రులు అందరూ అల్పకాల భోగం. ఇదంతా వీళ్ళ అత్తమాను నీతో ఉండరు, కొంచెం సేపు ఉంటారు. రోగం వస్తే హాస్పిటల్కి వచ్చి 1 గంట ఉండి పరామర్శిస్తారు. నీ దగ్గరే కూర్చొని నీ ధైర్యపరచలేరు వాళ్ళు. ఎల్లప్పుడూ యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి నిన్ను నడిపించే నీ ప్రభువు కోసం నువ్వు జాగ్రత్తగా ఆయన్ని సంపాదించుకొని ఆయన కోసం బ్రతికితే నీ బ్రతుకు బంగారం, నీ కుటుంబం బంగారం. అలాంటి బ్రతుకు నీ పిల్లలు నువ్వు బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ కృప దేవుడు మీకు, నాకు, వినేవారందరికీ, నా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి
ప్రభు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తూ ప్రార్థనతో పూర్తి చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవానికి వందనాలు. నిజమే ప్రభువా, ఈనాడు శరీరానుసారమైన మనసు కలిగిన ప్రజలముగా మేము శరీర విషయాల మీదే మనసు పెడుతున్నాం. ఇళ్ళని, పొలాలని, భూములని, ఉద్యోగాలని, వ్యాపారాలని, ఇటువంటి వాటి మీద ఇవి ప్రతి మనిషిలోనూ సాతాను క్రియ చేసి నువ్వు గొప్పవాడు కావాలని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ ఈనాడు వ్యాపారముగా మారి, మోసముగా మారి, స్వార్థముగా మారి, ఒకరికొకరు సంపాదన కోసం ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారిపోయింది లోకం. వైద్యములో మోసం, చదువులో మోసం, వ్యాపారంలో మోసం, ఉద్యోగంలో మోసం, అన్నిటిలోనూ మోసం తాండవిస్తుంది. దీనంతటికీ కారణము ఈ లోక భోగాల కోసమే. ఇది అల్పకాలమన్న సంగతి మర్చిపోతున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, అందరము సుఖంగా ఉండి, అందరము ప్రేమగా ఉండి, అందరం ఐక్యత కలిగి ఉండి, నీ రాజ్యం కొరకు కష్టపడి, నీ ప్రేమ కొరకు పనిచేసి, నీవు చెప్పిన ప్రేమగల మాటలు, నీ విలువైన మాటలు, నీ అపోస్తలులు పలికిన ప్రతి మాటని నీ ప్రజలకు అందించి, భూదిగంతముల వరకు నీ వాక్కు అందించి, ప్రతి బిడ్డని, ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని నీ పిల్లలుగా మార్చి నీ రాజ్యములో కూర్చోబెట్టే భాగ్యము నిన్ను ఆశ్రయించి వారందరికీ అనుగ్రహించమని విశ్వాసుల్ని, నాయన సేవకులను, సకలమైనటువంటి కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తూ వారు ఇంకా ఇంకా బాగా నీలో ఫలించి లోక కోరికలతో కాక నీ చిత్తము జరిగించినట్లు, నీ ఇష్టం కొరకు ప్రార్థించినట్లు మా అందరికీ లోకాశ కాకుండా మోసేకి ఎలాంటి ఆశ ఉందో, నీ శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయులందరికీ ఎలాంటి ఆశ ఉందో అటువంటి కోరిక మాకు దయచేయమని, ఇస్కరియోతు యోధా లాంటి కోరికలు కలిగిన ఈ అమాయక బిడ్డలందరినీ మార్చి నీ రాజ్య వారసత్వం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి బ్రతుములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆశీర్వాదాలతో కార్యక్రమాలు చూద్దాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఈ మాటల ద్వారా వింటున్న ప్రతి తల్లికి, చెల్లికి, తమ్ముడికి, అక్కకి అందరికీ కూడా సదా తోడుండి నడిపించునుగాక. ఆమెన్.